బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ చావా. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యాక మాత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఎవ్వరూ ఊహించని రేంజ్లో థియేటర్లలో దూసుకుపోతోంది. తొలి రోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న చావా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో ఈ మూవీని విడుదల చేస్తోంది. ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ను నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ధైర్యం, కీర్తిల గొప్ప మేళవింపుతో ఆవిష్కృతమైన అద్భుత దృశ్య కావ్యం ఇప్పుడు తెలుగులో వస్తోందంటూ ట్రైలర్ను విడుదల చేసింది. గూస్ బంప్స్ తెప్పించే దృశ్యాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అద్దిరిపోయాయి. మొత్తం 3 నిమిషాలున్న ట్రైలర్ వీడియోకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా గత నెలలో హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన చావా సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. రిలీజ్ అయిన రోజు నుంచే సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ రావడంతో పాటు రీజనల్ లాంగ్వేజ్లలో కూడా సినిమాను విడుదల చేయాలని యూనిట్పై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా శివాజీ మహారాజ్కు అభిమానులున్నారు. ఇక ఆయన వారసుడి జీవితాన్ని వెండితెరపై చూడాలని బలంగా కోరుకున్నారు. ఇక వారి కోరిక మేరకు ఇప్పుడు ప్రముఖ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చావా సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమైంది. లేటెస్ట్గా రిలీజ్ అయిన తెలుగు ట్రైలర్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ, ఆయన వీరోచిత పోరాటాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్గా నటించిన తీరును చూస్తుంటే నిజంగానే అప్పుడు మన ముందున్న మహారాజ్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక రష్మిక మందన్న సంభాజీ సతీమణి ఏసుబాయి పాత్రలో కనిపించి మరోమారు తన మినరల్ పర్ఫార్మెన్స్ను చూపించారు. ఇక ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా కనిపించిన విధానం ఈ సినిమాలో మరో హైలైట్. ఈ ట్రైలర్లో చూపించిన యుద్ధ దృశ్యాలు, రాజకీయ మర్మాలు, కుటుంబ బంధాలు, వీరత్వం వంటి అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. సంభాజీ కథను తెలుగులో చూడాలి అని ఎదురు చూస్తున్న జనాలకు ఇప్పుడు ఈ ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక సినిమాకు AR రెహమాన్ సంగీతం అందించారు. సాంగ్స్ను కూడా తెలుగులో అద్భుతంగా ప్రజెంట్ చేసినట్టు అనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో AR రెహమాన్ మ్యూజిక్ ఈ విజువల్స్ను ఇంకాస్త ఎలివేట్ చేసింది. ముఖ్యంగా కొన్ని డైలాగులు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా అద్భుతంగా పేలింది. సాధారణంగా ఇలాంటి పీరియాడిక్ మూవీస్కు డబ్బింగ్ సహజంగా ఉండకపోతే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ చావాకు మాత్రం సరిగ్గా కుదిరిన డైలాగ్ డెలివరీ, ప్రాస యథాతథంగా ఉండడంతో సినిమా నేటివిటీ కోల్పోకుండా సహజత్వాన్ని నింపింది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి చారిత్రాత్మక కథలను ఎంతో ఇష్టపడతారు. చావా కూడా అదే తరహాలో అద్భుతమైన విజయం సాధించే అవకాశాలున్నాయి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలియని వారికి ఆయన పోరాట వైభవాన్ని గురించి వివరించే ఒక అద్భుతమైన కంటెంట్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని మార్చి 7న తెలుగులో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు.